గుంటూరులో పత్తిపాడు సమన్వయకర్తగా రేపు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి బలసాని కిరణ్ గారి ఇంటిపైన దాడి చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతోనే మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఒక అధికారిగా పనిచేసినటువంటి, ఒక జిల్లా అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, చట్టాల గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఆ రోజున జిల్లా కలెక్టర్గా పనిచేసి ఈరోజు కారులో కూర్చొని కారులో జనాలను తీసుకువెళ్ళి ఇంటిపైన దాడి చేయటం అంటే సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రజల మద్దతుని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేక అభ్యర్థులను భయపెట్టి తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని మాత్రం హితవు పలుకుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 2011లో ప్రారంభించినప్పటికీ 2014లో ఓడిపోయిన ఎన్నికల్లో కొద్ది తేడాతో మేము ఓటమి చెందినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా మా నాయకుడు పోరాటాలు చేశాడే, ఉద్యమాలు చేశాడే, పాదయాత్రలు చేశాడే, ఓదార్పు యాత్రలు చేశాడే, ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలపైన, అనేక అంశాలపైన శాంతియుతంగా నిరాహార దీక్షలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసి తద్వారా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొని 51% ఓట్ల షేరుతోనూ 151 సీట్లలో గెలుచుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ గుంటూరు నగరంలో బలసాని కిరణ్ గారింటిపైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళబోతూ ఉన్నాం. దేనికి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ ఇంటి మీద దాడి చేశారో ఏదో చెబుతూ ఉంటారు. వాలంటీర్లు ఇళ్లలో ఎందుకు ఉంటారు నాకు అర్థం కావట్లా. అది ఒక సాకుగా చెప్తా ఉన్నారు. ఏదో మనసులో ఒక వ్యూహంతో కిరణ్ కుమార్ని బెదిరించాలని, భయపెట్టాలనే ఆలోచనతో ఇవాళ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మీరు భయపెడితే భయపడటానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోసారి చెప్తా ఉన్నాం, సిద్ధాంతాలు నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విధానాలను నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు ఇన్ని అప్రజాస్వామిక విధానాలతో ఇవాళ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నం చేసినప్పుడు కూడా మేము సమయం పాటిస్తాం. ఆ సమయం పాటించడాన్ని మీరు ఏదో వేరే విధంగా అర్థం చేసుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ, ప్రజల మద్దతు పొందాలనే ఆలోచనతో ముందుకు సాగే పార్టీ. ఇవాళ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాం. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతాం.